హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీటరేచర్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్లో విద్యా దృక్పథం మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వృధా మరియు స్తగ్నతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఆ కమిషన్ ఏది? వృధా మరియు స్తగ్నతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఆ కమిషన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, హార్టాక్ కమిటీ. హార్టాక్ కమిటీ. ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించి స్వభావాన్ని ఏ విధంగా అంటారు? ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఏ విధంగా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, సహానుభూతి. సహానుభూతి. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది? విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, క్రమాభివృద్ధి పత్రం. క్రమాభివృద్ధి పత్రం. 1976లో భారత రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 1976లో భారత రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 42 సవరణ. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల నుండి ఐరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది? బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల నుండి ఐరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 10%. ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుణ్ణి ఎలా పిలుస్తారు? ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుణ్ణి ఎలా పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, యాక్టివ్ చేజర్. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది? ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, సహజ సామర్థ్య నికష. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంద్యత గల జనాభా శాతం ఎంత? సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంద్యత గల జనాభా శాతం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, 2%. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఎచ్చట గలదు? జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఎచ్చట గలదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, భువనేశ్వర్. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం, దప్పిక లక్షణాన్ని ఎలా అంటారు? కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం, దప్పిక లక్షణాన్ని ఎలా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, పోలిడిప్సియా.